Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. Come to me, all who labor and are heavy laden, and I will give you rest. The book of Matthew chapter 11 verses 28. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, చాలామంది మనుషులు అనుకుంటూ ఉంటారు, దేవుడు ఏమంటున్నాడంటే, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సహజమే కదా. కానీ విచిత్రం ఏమిటి అంటే, ఎంతసేపటికి తనకంటే గొప్పగా ఉన్నవాడిని చూసి ఏడవటం తప్ప, తనకంటే పేదరికంలో ఉన్నవాడిని చూసి ఈ స్థితిలో ఉన్నందుకు సంతోషించరు, పేదరికం లేదని సంతృప్తి చెందరు. అందుకే జీవితంలో ఎన్ని ఉన్నా కానీ ఏడుపు మాత్రం మన జీవితంలో నుంచి పోదు. పోనీ దేవుని దగ్గరికైనా వెళ్తే దేవుని దగ్గర మనకు కష్టాలు శ్రమలు తగ్గుతాయని నమ్మలేకుండా ఉంటున్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇవన్నీ జీవితంలోనే వారికి భారంగా అనిపించినప్పటికీ వాటిల్లోనే ఏడుస్తూ బ్రతుకుతూ జీవిస్తున్నారే తప్ప దేవుని చెంతకు రాలేకపోతున్నారు. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పక్కవాడిని చూసి వాడు అలా ఎదిగాడు, ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడనే దిగులు పడుతున్నారే తప్ప, ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆరోగ్యము, దేవుని ఆరాధించడానికి మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మాత్రం ఎవరు కూడా సంతోషించలేకపోతున్నారు. కానీ అందరి జీవితాల్లో ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఉన్నా, వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. వారు పడుతున్న భారం చాలా ఎక్కువగానే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన మనకున్న కష్టాన్ని, బాధలను తీసివేస్తాడు. మనకు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, చిరునవ్వుని మన జీవితంలో ఉంచుతాడండి. ఎప్పుడు మనలను విడిచిపెట్టాడు, మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన మనకున్నాడని ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు మన పక్కనే మనకు సహాయం చేస్తూనే, మన భారాన్ని తన భారంగా దేవుడు స్వీకరిస్తున్నాడు. మన కష్టాన్ని తన కష్టంగా దేవుడు చూస్తున్నాడండి. ఆయనే భారాన్ని మోస్తున్నాడు. కనుక ఇకనైనా మారు మనసు పొందుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, మనకిచ్చినటువంటి ఈ రోజు ఈ స్థితిని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. కేవలం ఇదంతా దేవుని యొక్క కృప మాత్రమే అని మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకు అండగా, తోడుగా, నీడగా ఉన్నాడని మనమంతా తెలుసుకోవాలి. కనుక ఈ వాక్యములు దేవుడు ప్రతి కుటుంబంలోనూ భారము మోసుకొనుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ రోజున వారందరికీ సంతోషమును, ఆనందమును దేవుడు మెండుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవగంల యేసయ్య, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రవ్వా. ఎవరైతే నాయన వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి నాయన డబ్బులున్నా కానీ వారి కుటుంబంలో ఆనందం, సంతోషం లేనివటి వారుగా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు ప్రవ్వా. వారు ప్రయాసపడుతున్నారు ప్రవ్వా, ఎంతో భారము మోసుకొనుచు ప్రవ్వా నీ యొద్దకు వచ్చేలాగున సహాయము దయచేయండి ప్రవ్వా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నావు ప్రవ్వా. ప్రతి కుటుంబంలో విశ్రాంతిని, నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని మెండుగా దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రవ్వా. నీవే నిజమైన దేవుడు అని నమ్మి తండ్రి, నీవు మా పక్షమున నీవు భారము మోస్తున్నావని మేము నమ్మే అట్టి కృప దయచేయండి, జ్ఞానమును దయచేయండి, బుద్ధిని దయచేయమని ఈ వాక్యమును ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో నెరవేర్చమని, శాంతి సమాధానాలతో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.